లాస్ట్ టైము నాగ చైతన్య సమంత విడిపోయినప్పుడు జాతకాల గురించి వాటి గురించి సోషల్ మీడియాలో మంచి బిజీగా నడిచింది. ఇప్పుడు వీళ్ళ జాతకాలతో మళ్ళీ సోషల్ మీడియా హడావిడి హంగామా అయ్యే అవకాశాలు ఉన్నాయంట. డెఫినెట్గా రేపటి నుంచి మన జ్యోతిష్య రత్నాలు అందరూ ముందుకొచ్చి వీళ్ళిద్దరి జాతకాలు దగ్గర పెట్టి ఈ రిలేషన్ ఎంతకాలం ఉండబోతోంది అని కొన్ని స్పెక్యులేటివ్ స్టోరీస్ డిజైన్ చేసి మార్కెట్లోకి పంపు చేసే అవకాశం ఉంది. ఆ మేరకు ఆల్రెడీ కసరత్తులు మొదలైపోయి ఉంటాయి. అంటే వీళ్ళ జన్మ తేదీ, అంటే వీళ్ళు ఎప్పుడు పుట్టారు, ఆ డేట్ ఏమిటి అనేది తెలిస్తే టెంటేటివ్గా ఒక టైం అనుకుని ఆ టైము, ఆ నక్షత్రాలు ఇవి డిజైన్ చేసేసి మొదలు పెట్టేస్తారు. ఇది ఒక ప్రమాదం ఉంది. ఇప్పుడు గతంలో కూడా అంటే వీళ్ళిద్దరూ అంటే ఒక స్టార్ కపుల్ విడిపోబోతున్నారు అని చాలా ముందే చెప్పేశారు. ఎవరా స్టార్ కపుల్ ఎవరై ఉంటారు అని చెప్పి రకరకాల చర్చలు బయట. వీళ్ళే అని చెప్పి మళ్ళీ కొంతకాలం తర్వాత స్టోరీ లేదు వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకు ఇలాంటి స్టోరీస్ వస్తున్నాయి అని చెప్పి మళ్ళీ అటు నుంచి ఖండనలు. ఫైనల్గా ఇది వాస్తవమే అని చెప్పి ఒక నిర్ధారణ చేస్తూ వార్త. ఇదే పరిస్థితి ఇప్పుడు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. దీని మీద కూడా అంటే కాదేది స్పెక్యులేషన్కి అనర్హం అన్నట్టుగా ఏదైనా సరే డిజైన్లో జరుగుతుంది, ఏదైనా జాతకాల ప్రకారమే జరుగుతుంది అని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ నమ్మేవాళ్ళ నమ్మకాన్ని ఆధారం చేసుకుని దీని మీద ఆల్రెడీ ఒక స్పెక్యులేషన్ ఉంది జనాల బుర్రల్లో. ఇది అంటే వీళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు, ఇది ఎంతకాలం ఉంటుందో అనే అభిప్రాయం చాలా మందిలో ఉండొచ్చు. వాళ్ళ అభిప్రాయాన్ని టార్గెట్ చేస్తూ ఈ వార్తలు పంపవుతాయి. వాళ్ళు దాన్ని చూసేస్తారు, దాని కన్జ్యూమర్స్ వాళ్లే. కాబట్టి ఎవరిని నిరుత్సాహపరచదలుచుకోవట్లేదు మీడియా, సోషల్ మీడియా. సో సోషల్ మీడియాలో ఈ రకమైనటువంటి వార్తల్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద ఒక కసరత్తు జరుగుతోంది. దానికి సంబంధించి ఒక ఫ్రేమ్ వర్క్ రెడీ అయ్యే వరకు ఇలాంటి వార్తలు పుడుతూనే ఉంటాయి. రేపటి నుంచే మొదలవచ్చు ఈ ధోరణి. అంటే ఈ మధ్య ఎన్నికల సందర్భంగా చాలామంది జగన్ గెలవకపోతే నేను జాతకాలు చెప్పను అని చెప్పి అస్త్ర సన్యాసం చేశాడు ఒక ఆయన, వేణుస్వామి గారు. ఇప్పుడు రేపు ఈ ఈవెంట్ ఆయన్ని కూడా కొంచెం ఒక అవకాశంగా ఆయనకు కనిపించవచ్చు. తిరిగి దీని మీద ఆల్రెడీ ప్రజల్లో ఒక అభిప్రాయం, ఈయనేం చెప్తాడో అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో తన అభిమానుల కోసం, నాగార్జున అభిమానుల కోసం, ఈ వార్త మీద అనుమానాలు ఉన్న వాళ్ళ కోసం ఆయన మళ్ళీ ఒకసారి తెర మీదకి వచ్చి ఇంకో స్పెక్యులేటివ్ స్టోరీతో ముందుకు రావచ్చు. అలాంటి వాళ్ళు చాలామంది రావచ్చు. ఆ టైంలో చాలామంది నిజానికి మొన్న ఎలక్షన్లో చాలామంది అస్త్ర సన్యాసం చేశారు. ఈ స్పెక్యులేషన్ మీద ఆధారపడిన వాళ్ళందరూ భంగపాటుకు గురయ్యారు ప్రజల తీర్పుకి. ఈ భంగపాటుకు గురైన వాళ్ళందరికీ ఇప్పుడు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా కనిపించి మళ్ళీ ముందుకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.